పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ నుండి దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో వక్ర త్యాగం జరిగి రుజుమార్గంలో ప్రయాణిస్తాడు. 99 రోజుల పాటు అంటే 2025 సంవత్సరం మే 14వ తేదీ వరకు గురుడు వృషభ రాశిలో రుజుమార్గంలో మహాబలంగా ఉంటాడు. గురుడికి ఒక ప్రత్యేకత ఏమిటంటే, గురుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ప్రస్తుతం ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి మహాకుంభమేళాకు కూడా గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించి రవి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడే ఈ మహాకుంభమేళాలు ప్రారంభమవుతాయి. అంటే మానవ జీవితంలో మానవులకు కావలసినటువంటి సమస్తమైన సుఖాలు, శుభాలు, సంతోషాలకు, ఆనందాలకు అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి కారక గ్రహం ఎవరు అంటే గురుడు. అటువంటి గురుడు ఈ ఫిబ్రవరి 4వ తేదీ నుంచి రుజుమార్గంలో ప్రయాణిస్తాడు, ఫార్వర్డ్ మోషన్లో ప్రయాణిస్తాడు. మే 14వ తేదీన మిథున రాశికి చేరుకుంటాడు. అంటే మరలా వృషభ రాశిలో ఉండటానికి 12 సంవత్సరాల తర్వాత మరలా వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ 99 రోజుల్లో గురుడు రుజుమార్గంలో ప్రవేశించేటప్పుడు కర్కాటక రాశి వారికి ఏమేమి ఇస్తాడు, అసలు ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తాడో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి మీద దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మానవులకు కావాల్సినటువంటి విద్యా సంబంధమైన విషయాలు కానీ, ఉద్యోగ విషయాలు కానీ, వ్యాపార విషయాలు కానీ అన్నిటికీ కూడా గురుబలం చాలా అవసరం. ఇప్పటికీ మనం పల్లెటూళ్ళలో కనుక చూస్తూ ఉంటే, అంటే వాళ్ళకు పెద్దగా జ్యోతిష పరిజ్ఞానం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం చేయాలంటే, అంటే వారి కుమార్తెకు వివాహం చేయాలన్నా, లేదా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా మరేదైనా పని చేయాలన్నా సరే ఆ దగ్గరలో ఉన్నటువంటి పురోహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాకు గురుబలం ఉందా అని అడుగుతారు. అంటే అర్థం ఏమిటి, మా పేరుతో గురుబలం ఉందా అంటే గోచార రీత్యా గురుడు ఏ రాశిలో సంచరిస్తున్నాడు, వారి రాశి ప్రకారం ఎన్నో స్థానంలో ఉన్నాడో చూసుకొని దానికి తగ్గట్టుగా గురుబలం ఉందా లేదా అనేది అక్కడ ఉన్నటువంటి పండితులు నిర్ణయించి చెప్తారు. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురుబలం ఏ విధంగా ఉంటుందంటే, కర్కాటక రాశికి మామూలుగా భాగ్యస్థానాధిపతి గురుడు. భాగ్యస్థానం అంటే 9వ స్థానం, పేరులోనే భాగ్యం ఉంది, అంటే సంపదను కలిగించేటటువంటి స్థానం అని అర్థం. పైగా పితృస్థానం కూడా భాగ్యస్థానం అనేది. ఇప్పుడు ఎక్కడ సంచరిస్తున్నాడు కర్కాటక రాశి వారికి అంటే షష్టము, అది అంటే షష్ఠ భాగ్యాధిపతి అయినటువంటి గురుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే షష్టాధిపతి లాభస్థానంలో రుజుమార్గంలో సంచరిస్తాడో ఫస్ట్ కర్కాటక రాశి వారికి వచ్చేటటువంటి ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే, ఇప్పటి వరకు కర్కాటక రాశి వారు ఎవరైతే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో గురుడు రుజుమార్గంలో ప్రవేశించినటువంటి వెంటనే కర్కాటక రాశి వారికి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇది చాలా శుభ విషయం అని చెప్పాలి. ఎందుకంటే అన్ని సంపదల కంటే ఆరోగ్యమే గొప్ప సంపద కాబట్టి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. దాంతోపాటు 9వ స్థానాధిపతి లాభస్థానంలో సంచరించేటప్పుడు ఎవరైతే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఉద్యోగాన్ని కల్పిస్తాడు. ఇది మాత్రమే కాకుండా భాగ్యాధిపతి లాభస్థానంలో సంచరించేటప్పుడు నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఇప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు సక్సెస్ కాక వెనకబడిపోయినటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ఇంకా లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపారపరమైనటువంటి లాభాలు కూడా కలిగిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని ఇక్కడ కర్కాటక రాశి వారికి గురుడు కల్పిస్తాడు. ఇంకా షష్టాధిపతి అంటే 6వ స్థానాధిపతి, షష్ఠ స్థానం అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన స్థానం, శత్రువులకు కూడా సంబంధించిన స్థానం. షష్టాధిపతి బలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా షష్టాధిపతి లాభస్థానంలో సంచరించేటప్పుడు కోర్టు కేసులతో ఎవరైతే కర్కాటక రాశి వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోయేటట్టుగా చేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే
ఈ 99 రోజులు అంటే ఫిబ్రవరి 4వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు ఈ 99 రోజులు కర్కాటక రాశి వారికి అత్యంత కీలకమైనటువంటి రోజులు. ఈ సమయంలో ఏ పని చేసినా సరే దిగ్విజయంగా, అసలు అంటే అపజయం అనేటటువంటిది లేకుండా విజయం వైపుగా కర్కాటక రాశి వారి యొక్క అడుగులు పడుతూ ఉంటాయి. మరి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ వర్తిస్తాయా అంటే జనరల్గా అయితే అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో అంటే మీరు జన్మించిన సమయంలో గురుడు పాపస్థానాల్లో ఉన్నాడనుకోండి, ఉదాహరణకి 12వ స్థానంలో కానీ 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ ఈ రకంగా పాపస్థానాలలో కనుక ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో గోచార రీత్యా కొద్దిగా అనుకూలమైన ఫలితాలు ఇవ్వలేరు. అటువంటి సందర్భంలో మీరు మీ వ్యక్తిగత జాతకం ప్రకారం అంటే చూపించుకొని కొన్ని గురువుకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు కానీ మంత్రాలు కానీ పఠించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి గురుడు మహాబలంగా వృషభ రాశిలో రుజుమార్గంలో సంచరించేటటువంటి సమయంలో కలిగేటటువంటి ఫలితాలు. శుభం.